సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథలు కవిత్వం ఛానల్కి సుస్వాగతం. విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజా తాతినేని. మిత్రులారా, ఈరోజు నేను వినిపించబోతున్న స్వీయ కవిత్వం జీవితం దుఃఖ విభాజకం. కవిత వినండి. జీవితం దుఃఖ విభాజకం. నాకు సందేహం, దీర్ఘకాల సందేహం. దుఃఖం ఎందుకు ఒక్కోసారి జడివానలా ఉంటుంది, ఇంకోసారి మంచు తెరలా మసకగా ఉంటుంది, మరొకసారి పిసినుకొట్టు వానలా చుక్కలు రాలుస్తుంది. ఎప్పుడైనా ఒక్కోసారి లావాలా ఉబుకుతుంది, అంతలోనే ఎడారిలా బీడువారుతుంది. ఒక్కో పరి ఘనీభవిస్తుంది. ఈ దుఃఖానికి ఎన్ని రంగులు! ఎల్లప్పుడూ అమ్మ ఒడిలో అంటి ఉండాలనుకునే మారాం నుండి అద్దంలో చందమామ సొంతం కావాలనుకున్న పేచీ నుండి గుప్పెడు బూడిదగా మిగిలే వరకు ఎన్ని లెక్కలు! ఈ దుఃఖానికి ఎన్ని రంగులు! ఎల్లప్పుడూ అమ్మ ఒడిలో అంటి ఉండాలనుకునే మారాం నుండి అద్దంలో చందమామ సొంతం కావాలనుకున్న పేచీ నుండి గుప్పెడు బూడిదగా మిగిలే వరకు ఎన్ని లెక్కలు! దుఃఖం పురా సంస్కృతి. వెలుగుని అంటిపెట్టుకుని చీకటి ఉన్నట్లు జీవితాన్ని అంటిపెట్టుకుని ఉండే దుఃఖం తపస్సు చేసుకుంటూనో ధ్యానం చేసుకుంటూనో ఋషులు యోగులు ఈ దుఃఖాన్ని తప్పించుకునే సులభం కనిపెట్టారు. అందుకే దుఃఖం పురా సంస్కృతి. వెలుగును అంటిపెట్టుకుని చీకటి ఉన్నట్లు జీవితాన్ని అంటిపెట్టుకుని ఉండే దుఃఖం తపస్సు చేసుకుంటూనో ధ్యానం చేసుకుంటూనో ఋషులు యోగులు ఈ దుఃఖాన్ని తప్పించుకునే సులభం కనిపెట్టారు. అందుకే అయినా ఒక మాట, మన దుఃఖాలు దేవకి దుఃఖం కాదు, గాంధారి దుఃఖం కన్నా ద్రౌపది దుఃఖం కన్నా అంత పెద్దదైనదేమీ కాదు. మన దుఃఖాలు దేవకి దుఃఖం కాదు, గాంధారి దుఃఖం కన్నా ద్రౌపది దుఃఖం కన్నా అంత పెద్దదైనదేమీ కాదు. అలా అని పురూరవుడి విరహ దుఃఖం కాదు, యశోధర దుఃఖం కాదు, కళింగ యుద్ధం తర్వాత విలపించిన కులస్త్రీల దుఃఖం కాదు, ప్రపంచ యుద్ధాల్లో ఇంటి పురుషులందరినీ కోల్పోయిన తల్లుల భార్యల దుఃఖం కాదు. మనిషి లోపల ధ్వంసమైన దుఃఖం, రక్త మాంసాల స్థానే మనిషి స్వార్థమైన దుఃఖం, మనిషి మృగమైన దుఃఖం, మనిషి సమూలంగా వస్తువైన దుఃఖం, చింతలు చీత్కారాలు అలవాటైన దుఃఖం, మనిషి లోపల ధ్వంసమైన దుఃఖం, రక్త మాంసాల స్థానే మనిషి స్వార్థమైన దుఃఖం, మనిషి మృగమైన దుఃఖం, మనిషి సమూలంగా వస్తువైన దుఃఖం, చింతలు చీత్కారాలు అలవాటైన దుఃఖం. నాకు సందేహం, దీర్ఘకాల సందేహం. దుఃఖం ఎందుకు ఆత్మహత్య చేసుకోదు? నాకో సందేహం, దీర్ఘకాల సందేహం. దుఃఖం ఎందుకు ఆత్మహత్య చేసుకోదు? ఒకరి దుఃఖాన్ని మరొకరు చాపలా చుట్టుకుని చంకలో పెట్టుకుని వెళ్ళటం సాధ్యం కాదెందుకు? ఒకరి దుఃఖాన్ని మరొకరు చాపలా చుట్టుకుని చంకలో పెట్టుకుని వెళ్ళటం సాధ్యం కాదెందుకు? ఏ నదీ తీరంలోనో ఇసుక ఎడారుల మధ్యనో గుడారాల మధ్య బస చేసి నక్షత్రాల కాంతిలో రాత్రి చెప్పే రహస్యాలను సావధానంగా విన్నప్పుడు దుఃఖాన్ని జయించిన వాడెవడూ లేడు. నిజాన్ని అబద్ధం అనుకున్నప్పుడల్లా విషాద హృదయాన ఆనంద రేఖవలే భ్రాంతి కలిగిస్తుంది దుఃఖం అనే సందేశం అందుతుంది. మనసు దుఃఖం, హృదయ దుఃఖం, శరీర దుఃఖం కన్నా ఎడసాల దుఃఖం, నొప్పి కన్నా
ఎందుకు మరణ దుఃఖం శాంతినిస్తుంది. దుఃఖ ఉపశమన మార్గం కనిపెట్టానని సంబరపడతాను. దుఃఖ ఉపశమన మార్గం కనిపెట్టానని సంబరపడతాను. ఇష్టమైన కవిని వింటున్నప్పుడు, ఇష్టమైన కవితొకటి పెదవులు దాటి ఉత్సాహంగా పొంగుకుని వస్తున్నప్పుడు దుఃఖం తెరచాటుకు మలుగుతుంది అని. కొంత తడవే అది. మాటు వేసి ఉన్నట్టు మన మనిషే అనిపించే శత్రువో దాయాది ఒకరో మనకు బాధ అనే చమురు వడ్డించి వేదన ఒత్తిని అంటించి చిన్నగా పక్కకు తప్పుకుంటారు. కొంత తడవే అది. మాటు వేసి ఉన్నట్లు మన మనిషే అనిపించే శత్రువో దాయాది ఒకరో మనకు బాధ అనే చమురు వడ్డించి వేదన ఒత్తిని అంటించి చిన్నగా పక్కకు తప్పుకుంటారు. లోకం బాధల విభాజ్యం, జీవితం దుఃఖ విభాజకం. లోకం బాధల విభాజ్యం, జీవితం దుఃఖ విభాజకం. శేషం మిగులుతూనే ఉంటుంది. ఇచ్చుకున్న వాళ్ళు ఇచ్చుకున్నంత, పుచ్చుకున్న వాళ్ళు పుచ్చుకున్నంత. లోకం బాధల విభాజ్యం, జీవితం దుఃఖ విభాజకం. శేషం మిగులుతూనే ఉంటుంది. ఇచ్చుకున్న వాళ్ళు ఇచ్చుకున్నంత, పుచ్చుకున్న వాళ్ళు పుచ్చుకున్నంత. జీవితం దుఃఖ విభాజకం. వనజా తాతినేని స్వీయ కవిత్వం విన్నారు కదా మిత్రులారా. ఈ కవిత్వం మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విభిన్నమైన కవిత్వము, కథలు కూడా ఈ ఛానల్లో పొందుపరిచి ఉంచాను. మరో 2-3 వీడియోలు కూడా చూసి మీ స్పందన తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మరలా మరొక మంచి కథ లేదా కవిత్వంతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. మరి విభిన్న కథల, కవిత్వాల సమాహారం వనజా తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.